గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో పెద్దాపురంలో పర్యటిస్తున్న కేరళ రాష్ట్ర మంత్రి అనూప్ జాకబ్ స్వాగతం పలికిన ఎమ్మెల్యే రాజప్ప. తొలి ఏకాదశి సందర్భంగా జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్త జనం. స్వామివారిని దర్శించుకున్న సిటీ ఎమ్మెల్యే వనమాడి. ఫ్లెక్సీ రహిత కాకినాడే లక్ష్యం, ప్రజల సహకారంతోనే సాధ్యం. నగరంలో ర్యాలీ చేపట్టిన కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రకటన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆహార భద్రత, ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరును అధ్యయనం చేసే నిమిత్తం జిల్లాకు విచ్చేసి కేరళ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి అనూప్ జాకబ్, పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విఎం జయకృష్ణన్ కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా పెద్దాపురంలో లలిత ఇండస్ట్రీస్ ను సందర్శించారు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకల్ చినరాజప్ప, లలిత ఇండస్ట్రీస్ ప్రతినిధులు ఈ సందర్భంగా ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లలిత ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సిద్ధం చేసిన బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం లలిత ఇండస్ట్రీస్ ప్లాంట్ ను కేరళ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి అనూప్ జాకబ్, పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విఎం జయకృష్ణన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్లాంట్లో బియ్యం ఉత్పత్తుల ప్యాకింగ్, ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం పట్టాభి ఆగ్రో ఇండస్ట్రీస్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులను ఉద్దేశించి కేరళ రాష్ట్ర మంత్రి అనూప్ జాకబ్ మాట్లాడుతూ, దేశంలోని వివిధ ప్రాంతాలలో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అందుబాటులో ఉన్న ఉత్తమ పద్ధతులను క్షుణ్ణంగా అధ్యయనం చేయడమే తమ ప్రధాన ఉద్దేశ్యమని కేరళ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి అనూప్ జాకబ్ తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రసన్న లక్ష్మీదేవి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం ఆనందరావు, ఎఫ్సీఐ అధికారులు, కాకినాడ జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జగన్నాథపురంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారనే అంచనాతో ఆలయ అధికారులు, అర్చకులు, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తుల దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లు, త్రాగునీరు, మజ్జిగ పంపిణీ, ప్రసాదాల పంపిణీ, పారిశుద్ధ్య నిర్వహణ తదితర సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ ఈవో సత్యవాణి మాట్లాడుతూ, తొలి ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తుల రద్దీ భారీగా ఉంటుందని ముందుగానే అంచనా వేసి భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు పొందూరి సీతారామానుజాచార్యులు మాట్లాడుతూ, తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారని, దక్షిణాయన ప్రారంభ సమయంలో వచ్చే ఈ ఏకాదశికి హిందూ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉందని వివరించారు. తొలి ఏకాదశి నుండి శ్రీమన్నారాయణుడు చాతుర్మాస దీక్షలో యోగ నిద్రలోకి ప్రవేశిస్తారని, 4 నెలల అనంతరం వైకుంఠ ఏకాదశి రోజున తిరిగి భక్తులకు వైకుంఠ దర్శనం కల్పిస్తారని తెలిపారు. ఈ కాలంలో భక్తులు భగవంతుని నామస్మరణ, జపం, పూజలు, హోమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా పుణ్య ఫలాలను పొందవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు, వేద పండితులు, ఉత్సవ కమిటీ సభ్యులు, సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి ఈ రోజు తొలి ఏకాదశి రోజు ఇంచుమించు భక్తులు 20,000 మంది దగ్గర వచ్చే ఉంటారు అంచనా. అందరూ కూడా అన్నప్రసాదాలు, వాటరు, మజ్జిగ అన్నీ కూడా ఉచిత ఇవ్వడం జరుగుతుంది. భక్తులందరూ కూడా సహకారం, భక్తులందరూ కూడా భక్తి శక్తులతో అందరూ కూడా కమిటీ వాళ్ళందరూ కూడా సహకరించి, దాంతోపాటు భక్తులు కూడా మాకు కూడా ఎంతో కోఆపరేషన్ చేస్తున్నారు. కొరకై వచ్చిన భక్తులకు ఉన్నతాధికారులు మరియు కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు వనమాడి వెంకటేశ్వరరావు గారి సూచనల ప్రకారము వారికి కావలసిన సౌకర్యాలన్నీ కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేసి ఉన్నాము. అంతేకాక సదరు దేవస్థానమునందు భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా క్యూ లైన్స్ ఏర్పాట్లు, అలాగే శానిటేషన్, డ్రింకింగ్ మరియు ఉచిత ప్రసాద వితరణ మరియు ఉచిత అన్నదానము కూడా
ఏర్పాటు చేయడం అయినది. ఈ కార్యక్రమంలో భాగంగా అర్చక స్వాములు మరియు మా చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి వారు సిబ్బంది యొక్క కృషి ఎంతో చెప్పుకోదగ్గది. ముఖ్యంగా మా దేవస్థానమునందు ముక్కోటి ఏకాదశి రోజున ఎక్కువ మంది భక్తులు దేవస్థానాన్ని స్వామివారిని దర్శించుకోవడం గమనార్హం. కానీ మొట్టమొదటిసారిగా తొలి ఏకాదశి సందర్భంగా సుమారు 20,000కు పైబడి భక్తులు దేవస్థానం నందు దర్శించడం చెప్పుకోదగ్గ విషయం. ఇటీవల కాలంలో మా దేవస్థానం నందు 7 వారాల ప్రదర్శనలు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే మనం జూలై 4న 7 వారాల ప్రదర్శనలు స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ప్రతి శనివారము కూడా సుమారు 5,000కు పైగా భక్తులు వచ్చి ఈ 7 వారాల ప్రదర్శనలు చేసుకొని స్వామివారి కృపకు పాత్రులు అవుతున్నారు. ఈ దేవాలయం ఇంత అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి కారణమైన ఈ గ్రామ ప్రజలకు, అలాగే మా ఉన్నతాధికారులకు, మా చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి వారికి, మా అర్చక స్వాములకు, మా సిబ్బందికి, ముఖ్యంగా వాలంటీర్లకు, సేవకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా నామస్మరణ, నా అర్చన చేసినట్లయితే వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాను. ఈ 4 మాసాలు కూడా విధి విధానాలు పాటించు చాతుర్మాస దీక్షలో మానవులు కూడా ఉన్నట్లయితే వారి ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తరాయణే వాళ్ళు మోక్షం కావాల్సిన వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తానని చెప్పి వైకుంఠంలో స్వామివారు చెప్పారు. ఈ 4 మాసాలు ఏం చేయాలి అని అడిగితే నారాయణ జపం కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ జపం కానీ, హోమాదులు కానీ అన్ని రకాల కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే ఈ రోజు ఆఖరి రోజు ఆయన వైకుంఠంలో దర్శనం ఇచ్చే ఆఖరి రోజు, మళ్ళీ 4 తర్వాత వైకుంఠ ఏకాదశి నాడే ఆయన మళ్ళీ వైకుంఠంలో దర్శనం ఇస్తారు అందరికీ. అంతేది ఈ 4 నెలలు కూడా ఈ రోజునే ముక్కోటి దేవతలు, ఋషులు, మునులు అందరూ కూడా ఆ వైకుంఠంలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అంచేత అది మహాపర్వదినం అయింది. మనం కూడా భూలోకంలో మనం ఆ వైకుంఠంలో వెళ్ళలేం కాబట్టి ఇక్కడ విగ్రహం రూపంలో ఉన్న నారాయణమూర్తిని దర్శనం చేసుకుని ఆ మోక్షాన్ని పొందాలని చెప్పేసి మనందరూ ప్రార్థిద్దాం. ఈ రోజు ఈ తొలి ఆకాశ పర్వదినానికి కాకినాడ జగన్నాథపురం వేయించేస్తున్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారు సత్యవాణి గారు, అలాగే ఆలయ కమిటీ చైర్మన్ గారు, ధర్మకర్తల మండలి, కాకినాడ శాసనసభ్యులు శ్రీ వనమాడ వెంకటేశ్వరరావు గారు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. సుమారు ఇప్పటికే 10,000 మంది జనం దాటారు. చాలా భారీ ఎత్తున దర్శనం చేసుకుని అందరూ కూడా సంతృప్తిగా దర్శనం చేసుకుని వారికి ఉచిత తీర్థం, ఉచిత ప్రసాదం, ఉచిత మంచినీరు, ఉచిత మజ్జిగ, ఉచిత భోజనం కూడా ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. వారందరూ సంతృప్తిగా దర్శనం చేసుకుని ధరిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఫ్లెక్సీ రహిత కాకినాడ నిర్మాణమే లక్ష్యంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ సిటీ ప్లానర్ కృష్ణారావు అధ్యక్షతన సర్పవరం జంక్షన్ నుంచి భానుగుడి జంక్షన్ వరకు జరిగిన ఈ ర్యాలీలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం భానుగుడి సెంటర్లో మానవహారం నిర్వహించి ఫ్లెక్సీ రహిత కాకినాడ మన లక్ష్యం, పర్యావరణ పరిరక్షణకు అందరం సహకరిద్దామంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం, ప్రజలు కలిసి పనిచేస్తే ఫ్లెక్సీ రహిత కాకినాడను నిర్మించగలమని అన్నారు. నిబంధనలకు అనుగుణంగా 200 మైక్రాన్లకు పైబడిన అనుమతితో కూడిన ఫ్లెక్సీలను మాత్రమే ఏర్పాటు చేయాలని, అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణానికి నష్టం కలగడంతో పాటు ప్రజల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఫ్లెక్సీ నిషేధాన్ని విజయవంతం చేయడానికి ప్రజలు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సహకరించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీ వ్యర్థాలను రోడ్లపై వేయకుండా డస్ట్బిన్లలో వేయాలని, పరిశుభ్రమైన పర్యావరణ హితమైన కాకినాడ నిర్మాణానికి ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కమిషనర్ పిలుపునిచ్చారు. కొన్ని చోట్ల వ్యాపారం ప్రకటన కోసం మనం పర్మిషన్ ఇస్తున్నాము. ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత స్క్వేర్ ఫీట్కి ఇంతాన్ని కట్టవలసి వస్తుంది. అది కట్టిన వాళ్ళకి మాత్రమే, లైసెన్స్ వారికి మాత్రమే ఫ్లెక్సీలు పెట్టుకోవడం ఉంటుంది తప్పించి ఆథరైజ్డ్గా ఫ్లెక్సీలు పెట్టి ప్రకృతిని పాడు చేయవద్దని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీ వివిధ సందర్భాల్లో మీరు ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నారు. దానివల్ల ప్రకృతికి చాలా ఆటంకం అవుతుంది. అదేవిధంగా ప్రజలకు కూడా చాలా ప్రమాదాలకు గురవుతున్నారు. గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి ఈ ఫ్లెక్సీని నిషేధించడానికి కాకినాడ ప్రజలు, వర్తకులు, స్వచ్ఛ సంస్థలు అందరూ కూడా ముందుకొచ్చి సహకరించవలసిందిగా మీ అందరినీ మనవి చేస్తున్నానండి. ఇంకొకటి ఏంటంటే తర్వాత మరొకటి నగరానికి సంబంధించిన విషయాల్లో మనకి లైటినింగ్ విషయంలో చిన్న ఇష్యూ వస్తుందండి. అంటే ఈవినింగ్ 6:30 తర్వాత కొన్ని 6 తర్వాత కొన్ని లైట్ వెలుగుతున్నాయి. 6:30గా వెలుగుతున్నాయి. ఏంటంటే ఆథాని ఆటోమీటర్స్ మనం ఫిక్స్ చేయడం జరిగింది. అంటే అవి లైటినింగ్ ఉండగా లైట్ వెలగదండి.
అంటే మనకి సమ్మర్ కాబట్టి 6:30 వరకు కూడా లైటింగ్ ఉంటుంది ప్రకృతిలో. 6:30 అయిన తర్వాత మాత్రమే కొన్ని లైట్ వెలుగుతున్నాయి. మనం మాన్యువల్గా ఆన్ చేసిన ఈ 6కి ఆన్ చేసేస్తున్నాము. ఈ అసౌకర్యానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు కొన్ని చోట్ల. అవి కూడా రెక్టిఫై చేయడానికి ప్రభుత్వం కూడా నివేదిక సమర్పించడం జరిగింది. ఈ లైటింగ్ విషయంలో ప్రజలందరూ కూడా కొంచెం అర్థం చేసుకుని సహకరించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఇంకా డ్రింకింగ్ వాటర్ చూసినట్లయితే డ్రింకింగ్ వాటర్ మేము స్వచ్ఛమైన డ్రింకింగ్ అందిస్తున్నాము. డ్రింకింగ్ వాటర్ విషయంలో ఏ విధమైన ఇబ్బంది లేదు. ఇంకొకటి మనకి అన్నా క్యాంటీన్కి వెళ్ళినప్పుడు సూపర్ మార్కెట్ దగ్గర అక్కడ రోడ్డుకి అదేవిధంగా షాపులకి మధ్యన వాడు హిప్స్ వేసేసారు. అక్కడ మధ్యలో గ్యాప్ వచ్చి కొన్ని డ్రైన్ సమస్య కూడా ఏర్పడుతుంది. డ్రైన్ వాటర్ అది మన ఎస్సీ గారితో చెప్పాము, రబ్బిష్ చేయమని చెప్పాము. ఈ విల్ డూ దట్ థింగ్స్. అదేవిధంగా అన్నా క్యాంటీన్లో కూడా టీవీ పనిచేయడానికి చెప్పారు. టీవీ కూడా పనిచేయడానికి మనం చర్య తీసుకుంటున్నాము. అదేవిధంగా మనకి యతి రెస్టారెంట్ ఎదురుకుండా చిన్న వాటర్ లీకేజ్ అవుతుంది. అది కూడా మన ఎస్సీ గారితో చెప్పాము. వీళ్ళు ఫైనలైజ్ టుడే వితిన్ 1 hour 2 hours మనం పనిచేస్తాము. ప్రజలందరూ కూడా మాకు సహకరించి మీరు కావాల్సినవన్నీ కూడా కొంచెం మాకు తెలియజేసినట్టయితే డెఫినెట్గా యూ కెన్ టేక్ యాక్షన్ సార్. అదేవిధంగా కొన్ని చోట్ల ఆ చెట్లు కరెంట్ స్తంభాలకి ఇవి మనకు వైరింగ్ మొక్కలు వచ్చేస్తున్నాయి. అవి యాక్చువల్గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దే హ్యావ్ టు డూ దట్ థింగ్స్. అయినప్పుడు మనం కొన్ని చేస్తున్నాము. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ప్రత్యేకంగా చేయవలసిందిగా కోరుచున్నాము. అట్లా విధంగా కొన్ని చోట్ల డిపార్ట్మెంట్ వారు ట్రీస్ని లైన్ కట్ట వచ్చి తీసేస్తున్నారు. అవి కూడా వారు రిమూవ్ చేయాలి. అవి రిమూవ్ చేయవలసిందిగా వారు కూడా ఎక్కువ చేస్తున్నాము. మేము వారు కలిసి సహాయం చేసుకున్నట్లయితే అవి కూడా కొంచెం క్లీన్ అవుతుంది. ఇప్పుడు డ్రైన్లో కూడా ఎప్పటికప్పుడు మరి క్లీన్ చేస్తున్నాం. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ మెగా PTM 4.0 గురించి విద్యార్థులకు, తల్లిదండ్రులకు వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో వాకలపూడి పంచాయతీ పరిధిలో మొదటి విడతగా 1812 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 2,35,56,000, రెండవ విడతగా 1,741 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 2,26,33,000 మొత్తం 3,553 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 4,61,89,000 జమ చేశామని తెలిపారు. అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో లీప్ లెర్నింగ్ ఎక్సలెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు కింద వాకలపూడి జిల్లా పరిషత్ పాఠశాలను 16 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి ఎంపిక చేశామని చెప్పారు. జీవో నంబర్ 117 సవరణ ద్వారా కాకినాడ రూరల్ నియోజకవర్గానికి 35 మోడల్ స్కూల్స్, 3 ఉన్నత పాఠశాలలు మంజూరు చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 15,000 మంది విద్యార్థులకు వారి చిరు కోరిక మేరకు కార్పొరేట్ తరహా ఐడి కార్డులు అందిస్తున్నామని, అందులో భాగంగా ఈ రోజు వాకలపూడి పాఠశాలలో 578 మంది విద్యార్థులకు ఐడి కార్డులను పంపిణీ చేశామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే పంతం నానాజీ కూటమి నాయకులతో కలిసి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి, పెంకె శ్రీనివాసబాబా, వల్లూరి రాజా, నూరుకుర్తి వెంకటేశ్వరరావు, కరేడ్ల గోవింద్, సీతయ్య దొర, రంబాల వెంకటేశ్వరరావు, పితాని లీల, గంటా ప్రసాద్, వీరమహిళలు హేమ పద్మజ, దోమాదుల స్వాతి, వాకలపూడి పాఠశాల చైర్మన్ మణికంఠ, కణితి శ్రీనివాస్, నిచ్చెనగోళ్ల శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, కనిగిరి సత్యనారాయణ, మురళి, మాతా లక్ష్మణ్, కుమారి, సంబంధిత విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 30 మంది అన్ని రకాల సబ్జెక్టులు చేస్తా ఉన్నారు. కేరళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ గుర్తించిన తర్వాత ఒక కాన్స్టిట్యున్సీకి ఒక స్కూల్ ఇస్తానని చెప్పి 16 కోట్లతోటి, దీని పేరేంటి, లీప్ స్కూల్, అంతర్జాతీయ ప్రమాణాలతో లీప్ స్కూల్ ఒక కాన్స్టిట్యున్సీకి ఒకటి ఇస్తారంటే నేను మా ఎంఈఓలు భర్జన పడతా ఉన్నాం. వాళ్ళకి కరపమండలానికి కావాలంటారు, వాళ్ళకి ఇంకో స్కూల్ కావాలంటారు, ఏపీఎస్పీ స్కూల్ కావాలంటారు. నాకు వెంటనే ఈ స్కూలే గుర్తొచ్చింది. 2 సార్లు మన ఆదుకున్నటువంటి స్కూలు ఇది. తుఫానప్పుడు మన ఆదుకున్నారు. మనం బీచ్ కబడ్డీ పెట్టినప్పుడు మహిళల్ని ఆదరణగా చూసినట్టు స్కూలు, ఒక డిసిప్లిన్ ఉన్న స్కూల్ ఇది. ఈ స్కూల్లో ఉన్న పేరెంట్స్ కానీ ఇక్కడ ఈ స్కూల్లో ఎక్కువ భాగం బీసీ సోదరులు చాలామంది ఇక్కడ ఈ స్కూల్లో ఉంటారు. వీరందరికీ చేయాలని చెప్పి 16 కోట్ల రూపాయలతోటి ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం పూర్తిగా స్థాయిలో మనకి జిల్లాకు ఒకటి ఇస్తా ఉన్నారు. అది మన కాన్స్టిట్యున్సీలో
మనం ఈ స్కూల్కి తెచ్చినందుకు ఒక్కసారి లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్తూ గట్టిగా అందరూ తప్పట్లేదు. అమ్మా నువ్వు తప్పుడు కొట్టట్లేదు, తప్పకుండా అందరూ లోకేష్ గారికి తప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఒక్కసారి ఆ స్కూలు స్థాయి ఎట్లా ఉంటుందంటే, నేను చిన్నప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను. హైదరాబాద్లో దాన్ని మించిన స్థాయిలో ఇవాళ ఇక్కడ మన స్కూల్ అవ్వబోతుంది. సంవత్సరం కన్స్ట్రక్షన్ పడ్డానికి సంవత్సరం శాంక్షన్లు అన్న ఒక 5 నెలలు. లాస్ట్ ఈ 10th క్లాస్ వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు ఒకరు మిస్ అవుతారేమో తప్ప మిగిలిన ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థి కూడా ఈ స్కూల్లో చదివాను వచ్చేదని చెప్పి గర్వంగా, నువ్వు తర్వాత డిగ్రీలు చేసి ఎక్కడికి వెళ్ళినా సరే సగర్వంగా పలానా స్కూల్లో చదివానని చెప్పి చెప్పడానికి మీ అందరికీ చాలా గర్వంగా ఉంటుందని చెప్పి విద్యార్థి అందరికి చెప్తా ఉన్నాను. పిల్లలందరూ నేను చదువుతా ఉన్నాను, మీ స్కూలు ఈ జిల్లాలోనే అద్భుతమైన స్కూల్గా మారిపోతుంది. మీకు ఇష్టమేనా? ఆయన నా దగ్గరికి వచ్చారని ఊరుకొని చెప్పారు. ఓకే, మనం ఇంతతో మనం సంతృప్తి చెందాలని ఆగిపోయాం. అలాగే తర్వాత నాడు నేడు ఏదో కొద్దిపాటి డెవలప్మెంట్ అయింది. ఇకపోతే ఈ సమక్షంలో, ఈ కూటమి ప్రభుత్వం సమక్షంలో ఎమ్మెల్యే గారు తలపెట్టిన ఏకైక విషయం ఏదైనా ఉందంటే, కాన్స్టిట్యున్సీకి ఒక ఎక్సలెన్సీ స్కూలు ఎలాట్ చేయమని ఎమ్మెల్యే చేతిలో పెట్టడం జరిగింది గత రాష్ట్ర ప్రభుత్వం. పెడితే ఆయన ఏం చెప్పారంటే, నారం ఎలా ఉన్నా ఏమైపోయినా సరే నాకు వాకర్పూడి హై స్కూల్ ఎక్సలెన్సీ కావాలని పట్టుబట్టి కోరి ఈ వాకర్పూడి హై స్కూల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దీని దశ ఇంక ఏ రూపంలో వెళ్తుందో, ఇంకా ఎన్ని తరాలు ఉంటే అన్న తరాలు కూడా ఆయన పేరు చెప్పుకునే పరిస్థితి అయితే ఉంది ఇక్కడ. ఎందుకంటే దాన్ని ఇంచుమించు మీకు ఏసీ హాల్లో ఉండొచ్చు, ఓ రకంగా బ్రహ్మాండమైన ల్యాబ్స్, ఇంకా రకరకాల అన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పటికే ఇది పిఎంసీ స్కూల్ అవడం వల్ల ఇంచుమించుగా స్కౌట్ అండ్ గైడ్స్, అలాగే గేమ్స్ లో అయితే ఏ రకాల ప్రతి రంగంలో కూడా ఇది ముందుకెళ్ళింది. అలాగే ఈ సంవత్సరం మేము సాధించిన విజయం అయితే చాలా ఎక్కువే. ఇంచుమించుగా దగ్గరగా కాదు 20 మంది పిల్లలు, 21 మంది పిల్లలు మనకి 500 దాటి సాధించడం జరిగింది. ఇలాంటి కొట్టమో మీకు. కాకినాడ గాంధీనగర్ లో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు తెల్లవారుజాము నుండి స్వామిని దర్శించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ నగరంలో స్థానిక గాంధీనగర్ లో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు తెల్లవారుజాము నుండి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా కూడా చైర్మన్ తలాటం సత్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని, సనాతన ధర్మాన్ని అనుసరించడం జరుగుతుందన్నారు. ఆలయ ఈవో సిహెచ్ శ్రీనివాస్, ఆలయ చైర్మన్ వాసిరెడ్డి సత్యకుమార్ మాట్లాడుతూ తొలి ఏకాదశి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. దాతల సహకారంతో భక్తులకు తీర్థప్రసాదాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అట్లా సత్యనారాయణ, శ్రీమన్నారాయణ, ఆలయ ధర్మకర్తల సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఆయన కమిటీ, అదేవిధంగా ఈవో గారు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడిలో తొలి ఏకాదశి సందర్భంగా పూజలు అంగవంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులందరికీ కూడా సౌకర్యాలు కూడా అందజేయడం జరుగుతుంది. మన కూటమి ప్రభుత్వం వచ్చాక దేవాలయాలు అన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. మన పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు సనాతన ధర్మంలో భాగంగా మన ఆలయాలు అన్నీ కూడా మన వాసిరెడ్డి సత్యకుమార్ గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఈవో గారు కూడా భక్తుల అవసరాలు అన్నీ కూడా వీక్ చేసి భక్తులకి ఎటువంటి అంతరాయం లేకుండా అందరికీ మంచి దర్శనం జరిగే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగినందుకు మీ అందరికీ మరొకసారి నాకు కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియ. వెంకటేశయ్య ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఆదేశాల మేరకు క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని విధాలు ఏర్పాట్లు చేసాం. తీర్థప్రసాదాలు, వాటర్ సప్లై అన్నీ కూడా చేస్తున్నాం. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా పాడబంది పొద్దు నుంచి రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంది. అందరూ కూడా క్యూ లైన్లు పాటించి అందరికీ దర్శనం చేస్తున్నాం. అలాగే గౌరవ శాసనసభ్యులు వారి యొక్క సూచనలు లోబడి ఇవాళ మా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ వాసిరెడ్డి సత్యకుమార్ గారి యొక్క పర్యవేక్షణలో మా అధికారులందరూ కూడా చెప్పిన మేరకు ఈ తొలేకాశి సందర్భంగా భక్తులకు ఉచిత ప్రసాద వితరణ, క్యూ లైన్లు, శానిటేషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ సహకారానికి మున్సిపాలిటీ వారు, కార్పొరేషన్ వారు, అలాగే మా అధికారులు, లా అండ్ ఆర్డర్ వారు అందరూ కూడా, మా ధర్మకర్తల మండలి సభ్యులందరూ కూడా విశేషమైన సహాయ సహకారం అందించారండి.
ఇప్పటికి పొద్దునుంచి క్రౌడ్ బాగానే ఉందండి. ఈ సాయంత్రం కూడా రాత్రి 10 గంటల వరకు భక్తుల సంఖ్య పెరుగుతుందని ఆశిస్తున్నాం. కాకినాడ నగరంలోని జగన్నాథపురం మార్కెట్ వీధి 17వ డివిజన్లో జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి బడే వెంకటకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ డివిజన్ కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్, కుడా చైర్మన్ తలాటం సత్యుల ముఖ్య అతిథులుగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తోటా సుధీర్ మాట్లాడుతూ తొలి ఏకాదశి వంటి పవిత్రమైన రోజున పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యాలయం ద్వారా 17వ డివిజన్ ప్రజలకు జనసేన పార్టీ మరింత చేరువ అవుతుందని, ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి నాయకులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. డివిజన్ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యాలయాన్ని సంప్రదించవచ్చునని సూచించారు. భవిష్యత్తులో బడే వెంకటకృష్ణ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. నగరంలోని అన్ని డివిజన్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసిన పార్టీని గ్రామ, వార్డు స్థాయిలో మరింత బలోపేతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లా సంయుక్త కార్యదర్శి బడే వెంకటకృష్ణ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ విజయానికి అన్ని విధాల కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బంగారు చినశోభనాద్రి సత్రం చైర్మన్ అట్ల సత్యనారాయణ, శ్రీమన్నారాయణ, ఆకుల వెంకటరమణ, ఆకుల శ్రీనివాస్, మనోహర్ గుప్తా, ఆకుల ప్రవీణ్, లోవరాజు, శివాజీ, బండి సుజాత, మోనా, గుడారుగుంట నాని, షణ్ముఖ గణేష్ కుమార్, మల్లాడి రాజు, సామా ఈశ్వరరావు, సూరిబాబు, ఓలేటి విజయ్, చోడిపల్లి తాతాజీ, మల్లాడి రామలక్ష్మణ్తో పాటు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ 17వ డివిజన్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం అలా సమస్యలు ఎప్పటికప్పుడు నిరంతరం తెలుసుకుని పోరాడే వ్యక్తి మా బడే కృష్ణ గారు. ఆయన ఈ శుభదినాన్న తొలి ఏకాదశి రోజున అందరూ పవిత్రంగా భావించే రోజున కాకినాడ సిటీలో 15వ డివిజన్లో ఆయన డివిజన్ ఆఫీస్, జనసేన ఆఫీస్ని ఓపెన్ చేయడం, ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో, ఆయన సేవా కార్యక్రమాలు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోనే చేయడం. అదేవిధంగా ఈరోజు మన కాకినాడ సిటీ అధ్యక్షులు మరియు జనసేన మరియు రాష్ట్ర పౌర సరఫరాల చైర్మన్ శ్రీ తోట సుధీర్ గారు కూడా అతిథిగా విచ్చేసి ఆయన్ని ఆశీర్వదించడం, ఇవన్నీ కూడా జనసేన పార్టీ రోజు రోజుకి డివిజన్ స్థాయిలోంచి ఇంకా బలంగా ప్రతిష్ట అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇదే విధంగా రానున్న రోజుల్లో కాకినాడ సిటీలో ప్రతి డివిజన్లో కూడా జనసేన పార్టీ డివిజన్ ఆఫీసులు ఓపెన్ అవుతాయని కూడా మీకు తెలియజేసుకుంటూ, మా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ప్రజలకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మేమందరం తీసుకుంటున్నామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, స్థానిక సంస్థల ఎలక్షన్లను కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి పార్టీని బలోపేతం చేయాలి, పార్టీని బలం చేయాలి, మనం 100% స్ట్రైకింగ్ రేట్ తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక అడుగు ముందుకేసి కాకినాడ పట్టణంలో మొట్టమొదటిసారిగా 17వ వార్డులో ఈయనే స్టార్టప్ చేయటం చాలా అభినందనీయం. బడే కృష్ణ గారిని నేను ముఖ్యంగా ఈ విధంగా ముందుగా అభినందిస్తున్నాను. ఈయన స్ఫూర్తిగా తీసుకొని మన కాకినాడ సిటీ పరిధిలో ఉన్నటువంటి 42 వార్డుల్లో కూడా ప్రతి ఒక్కరూ వారు తమ ఆఫీసుల్ని ఓపెన్ చేసి కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజాసేవలో ముఖ్య ఉద్దేశంగా తీసుకొని జనసేన పార్టీని ముందుకు నడిపించగలరని నేను కోరుకుంటూ, ఈ సందర్భంగా బడే కృష్ణ గారిని ఆశీర్వదిస్తూ రాబో రోజుల్లో ఆయన మంచి పదవిని ఆశించి ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని, ఆయన చేసిన ఈ కృషి ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇవ్వబోతుందని మేమందరం కూడా ఆయన వెంట ఉండి నడిపిస్తామని చెప్తూ సెలవు తీసుకున్నాను. జై జనసేన. మా సిటీ అధ్యక్షులు, స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ గారికి, అలాగే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ మన పలాడు సత్య గారికి, అలాగే ఆటల సత్యనారాయణ గారికి, అలాగే విచ్చేసిన జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడానికి ఈ కార్యాలయాన్ని, ఈ పార్టీ ఆఫీస్ని మేము ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ పార్టీ ఆఫీసే కాదు, స్థానికంగా ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలను సాల్వ్ చేయడానికి, అలాగే కార్యకర్తలకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ అవి కూడా మేము ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించి సాల్వ్ చేయడానికి, అలాగే ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే
అవి మేము సాల్వ్ చేయడం, లేదంటే మన గవర్నమెంట్ ఆఫీసులను కలిసి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా ఇక్కడ కార్యాచరణ చేస్తాం. అలాగే ఇది ఆఫీసు 17వ వార్డులో ఉన్నప్పటికీ కూడా మన మిగతా వార్డులలో కూడా ఈ కార్యాలయాన్ని ఆ సొంత కార్యాలయంగా ఉపయోగించుకోవచ్చు. వాళ్ళకి ఏ పార్టీ సమావేశాలు కానీ ప్రెస్ మీట్లు కానీ ఏమొచ్చినా ఈ కార్యాలయం జరుపుకోవచ్చు. ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కూటమిలో ఏ సమస్యలు ఉన్నా సమన్వయంతో ముందుకు పోతాం. ఎందుకంటే ఇక్కడ ఎవరికీ కూడా ఇగో లేదు. ఎందుకంటే అందరూ కూడా మనం సమన్వయంతో ముందుకెళ్ళి ఈరోజు ఈ డివిజను మళ్ళీ ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం ప్రతి డివిజన్లో విస్తృతంగా మరి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి జనసేన పార్టీలో వీర మహిళలకు ముఖ్యంగా మనం సరైన ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే వారు లేని మన మహిళలు లేనిది ఏదీ లేదు. అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడా కూడా గ్రూప్ రాజకీయాలు లేకుండా ఒకే తాటి మీద మనం ముందుకెళ్తే రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత ప్రతిష్టం అయ్యి ఈ కాకినాడ సిటీ మరి అలాగే రూరల్లో ఉన్నటువంటి మరలా కూటమి కైవసం చేసుకుంటుంది. అలాగే రాష్ట్రంలో మరలా కూటమి అధికారంలోకి వస్తుంది. మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని ఈ రాష్ట్రంలో అనేక మంది మరి చాలా పూజలు పునస్కారాలు చేస్తున్నారు. ఆయన చూస్తున్నాం మనం. ఆయనకి అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా విధుల్లో ఏ విధంగా ముందుకు పోతున్నాడో మనందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఎందుకంటే అటువంటి లీడర్ మనకు దొరకడం మరి పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ రానున్న రోజుల్లో ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండాలి. జనసేన పార్టీ మరింత బలోపేతం అవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు. గురు భక్తికి కఠోర దీక్షకు ప్రతీకగా ఏకలవ్యుడు నిలుస్తాడని, ఏకలవ్యుడి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఫైమెన్ కమిటీ సభ్యులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పిలుపునిచ్చారు. పిఠాపురం ఎరుకుల కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏకలవ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. పిఠాపురం జగ్గైచెరు కాలనీ కానుకొని బైపాస్ రోడ్డు వద్ద ఏకలవ్యుడి విగ్రహం వద్ద జరిపిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా ఏకలవ్యుని విగ్రహానికి పెండెం దొరబాబు, తుమ్మల రామస్వామి బాబు, జనసేన పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షురాలు డాక్టర్ చిక్కాల వరలక్ష్మి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ చిక్కాల వరలక్ష్మి, పెండెం దొరబాబు, తుమ్మల రామస్వామి బాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంగడాల వెంకటరమణ, భారతి మాచయ్య, అమలదాసు నాగేశ్వరరావు, సింగం రవి, భారతి నాగేశ్వరరావు, దుర్గా, అమలదాసు, వెంకట లచ్చబాబు, అమలదాసు వీరరాఘవ, సింగం బాబ్జీ, నేదూరి జాషువా, జనసేన పార్టీ నాయకులు ఓదూరు కిషోర్, బాలిపల్లి రాంబాబు, రావుల రమణారావు, కొత్తపల్లి బుజ్జి, కర్రి, దుర్గా ప్రసాద్, పాలిక ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మహాభారతంలో ఏకలవ్యుడు అంటే ఎవరు అన్నది ద్రోణాచార్యుడు గురువుగా ఉండి కౌరవ పాండవులకి విద్య నేర్పిస్తున్నప్పుడు ఒక నిషాదరాజు కొడుకైన ఏకలవ్యుడు ఆయన దగ్గరికి వెళ్ళి విద్య నేర్పమని చెప్పేసి అడుగుతారు. కాకపోతే ఆయన క్షత్రియులకి నేను నేర్పిస్తాను కానీ మిగిలిన వాళ్ళకి ఎవరికి నేర్పించరు అన్నప్పుడు ఆయన ప్రతిభని తన ముందు పెట్టుకుని చాలా ఏకాగ్రతతో కృషితో మొత్తం విలువిద్యను అంతా అర్జునుడికి సమానంగా నేర్చుకున్న వ్యక్తి ఆయన. ఆ పట్టుదలకి నిదర్శనంగా ఇప్పటికి కూడా మనం ఆయన్ని గుర్తు చేసుకుంటున్నాం. తర్వాత గురుదక్షిణగా ద్రోణుడు తన ఎడమ చేతి బొట్టనవేలు అడిగిన తర్వాత కూడా ఆయన మొక్కవోని ధైర్యంతో నాకు చేతి బొట్టనవేలు లేకపోయినా కాలితో నేను ప్రాక్టీస్ చేసి విలువిద్యలో నేను చాలా ప్రతిభను గడిస్తాను అని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఆయన ప్రయత్నం చేసి మనకి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరపున ఆయన పోరాటం చేశారు అర్జునుడి మీద. అలాంటి వ్యక్తి అంటే ఎలాంటి అవాంతరం వచ్చినా మనకి ఏమి ఎదురైనా సరే ఒక మొక్కవోని లక్ష్యంతో మనం ప్రయత్నం చేస్తే మనం దాన్ని సాధించగలం అన్న పట్టుదలకి నిదర్శనం ఏకలవ్యుడు. అందుకని ఇప్పుడు కూడా మనం ఏకలవ్యుడిని గుర్తు చేసుకుంటున్నాం. ఆ పట్టుదలకి నిదర్శనంగానే ఈయన మన విద్యార్థులకి అందరికీ కూడా అలాగ క్రమశిక్షణతో పట్టుదలతో ఉండాలని చెప్పి నేర్పిస్తున్నాం. విద్యలో అన్నింటిలోనే ఆరితేరిన వ్యక్తిగా ఏకలవ్యుడిని మనం అందరూ కూడా తెలుసున్న వ్యక్తిగా ఈ రోజున ఆ విగ్రహానికి పూలమాల వేసే అవకాశం గౌరవ శాసనసభ్యుడు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఎస్టీ సోదరులందరూ కూడా ఏర్పాటు చేసి నాగేశ్వరరావు గారు అంటే టీం ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని రామ వెంకటరమణ గారు అందరూ కలిపి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించడం, దాంట్లో మా జనసేన టౌన్ అధ్యక్షురాలు లక్ష్మి గారు, ఇంకా ఇతర నాయకులు పాలిపల్లి రాంబాబు గారు, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమానికి మేము అందరూ కూడా రావడం, ఏదైతే ఏకలవ్యుడి విగ్రహాన్ని గౌరవించుకున్న గాలిలను చేసే కార్యక్రమం మా చేతుల మీదుగా జరగడం మా అదృష్టంగా భావిస్తూ ఇంత మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాం. అలాగే ఈ ఎస్టీ సోదరులందరికీ కూడా ఎల్లప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎల్లప్పుడూ అండగా ఉంటారు. వారికి ఏ సమస్య ఉన్నా
మేము ఉన్నాము అనే దిశగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో అన్ని వర్ణాలకి అన్ని కులాలకి ఒక కులానికి సంబంధించి కాకుండా అన్ని కులాలని కూడా ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎస్టీ కులాన్ని కూడా ప్రత్యేక శ్రద్ధతో చూడాలనే దృక్పథంతో నేను ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ అయింది వారితో మాట్లాడడం జరిగింది. అంటే వేరే కార్యక్రమాల మీద ఆ రకంగా ప్రతి నిత్యం కూడా నియోజకవర్గం మీద కంప్లీట్ అవగాహనతోటి ఇప్పుడే పొద్దుట నాతో మాట్లాడడం జరిగింది. నీరు అందట్లేదని రైతులు బాధపడుతున్న సందర్భంలో దానికి కంప్లీట్ ఆయన అక్కడ ఉండి మానిటరింగ్ చేస్తూ ఆయన భరోసా నాకు ఇందాక ఫోన్లో ఆయన ఇవ్వడం జరిగింది. అంతలా ఫాలో అవుతున్నటువంటి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు అంత ఇదిగా ఈ నియోజకవర్గ ప్రజల్ని, ఈ నియోజకవర్గ అభివృద్ధిని 24/7 ఈ నియోజకవర్గం కోసమే ఆలోచిస్తున్నారనే దానికి నిర్వచనం. రాత్రి కాన్ఫరెన్స్ జరగడం, ప్రొద్దుటే మళ్ళీ ఆయన మధుసూదన్ గారి ద్వారా మళ్ళీ లైన్లోకి వచ్చి విషయాలంతా కూడా రైతులందరూ ఎవరు ఆందోళన చెందక్కర్లేదు, దాని మీద నేను మానిటరింగ్ చేస్తున్నాను, రైతులందరికీ కూడా వాటర్ వచ్చే విధంగా నేను చేస్తా ఉన్నాను, అటువంటి ఏ రకమైన ఇబ్బంది లేదు, రైతులు భరోసా కల్పించడం కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు నిత్యం ఇక్కడ ప్రజల పట్ల, రైతుల పట్ల, అన్ని కులాల్లో అన్ని వర్ణాలని కూడా ఆయన్ని ఒక రాష్ట్రంలో చాలా మంది ఒక కులానికి నాయకుడిగా ఉంటారు, కానీ ఆయన కులానికి కాదు అన్ని కులాలు కూడా కలుపుకుని వెళ్ళే శాసనసభ్యుడిగా ఈ పిఠాపురం నియోజకవర్గం అదృష్టం. అంత మంచి నాయకుడు ఈ నియోజకవర్గాన్ని రావడం అని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా అలాగే ఎస్టీ సోదరులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఏ సమస్య ఉన్నా చెప్పండి, తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని తప్పనిసరిగా ఆ సమస్యను తీర్చే విధంగా మేము ముందుంటామని చెప్పి. కాకినాడ నగరంలో ఢిల్లీలో దేశ యువతపై జరిగిన అమానుష దాడిని ఖండిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ కూడలి నుంచి బాలాజీ చెరువు సెంటర్ వరకు పెద్ద ఎత్తున సాగిన ఈ ర్యాలీలో ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా నిరసనకారుల ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని, యువత గొంతును అణిచివేసే చర్యలను వెంటనే నిలిపివేయాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం బాలాజీ చెరువు సెంటర్ వద్ద జరిగిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ దేశ యువతపై జరిగిన దాడులు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ న్యాయవాది జవహర్ అలీ మాట్లాడుతూ యువతకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే రాజ్యాంగబద్ధమైన హక్కు ఉందని, శాంతియుత నిరసనలను అణిచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కల్పిస్తుందని పేర్కొన్నారు. సామాజికవేత్త ఐతాబత్తుల రామేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ఈ దాడికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రముఖ డాక్టర్ కోరుకొండ భానుమతి మాట్లాడుతూ ఈ దేశంలో రోజురోజుకి అవినీతి పేరుకుపోతోందని, దీనివల్ల ఈ పేపర్ లీకేజీ జరుగుతుందని, గడిచిన కాలంలో ఇప్పటికీ దాదాపు 12 సార్లు ఈ పేపర్ లీకేజీలు జరిగాయని, దీని మీద కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ వెంటనే చర్యలు తీసుకుని విద్యార్థులకు, దేశ యువతకు న్యాయం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు జె వెంకటేశ్వర్లు, దువ్వా శేషబాబ్జీ, బేబీరాణి, పెద్దిరాజు, వెంకటరమణ, పలివెల వీరబాబు, జ్యోతి, కాశీరామారావు, మహిళా సంఘాల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు, యువజన ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఇలాంటి పరిస్థితి భారతదేశంలో స్వాతంత్ర సమరం తర్వాత ఇలాంటి పరిస్థితి ఏనాడు కూడా రాలేదు. ఈనాడు భారతదేశంలోని యావత్ యువత ముందుకు వచ్చి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని, భారతదేశంలో విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి అక్రమాలని, అన్యాయాల్ని అరికట్టాలని చెప్పి యువకులు చేస్తున్న పోరాటాన్ని ప్రతి పౌరుడు కూడా దాన్ని మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ముఖ్యంగా నేను ఈ రోజున కోరేది ఏమిటంటే, ఈనాడు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమమైనటువంటి పరిస్థితులు, ఈనాడు జరిగిన దమనకాండపై ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. సుప్రీంకోర్టులు, హైకోర్టులు సుమోటోగా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి దమనకాండపై చర్యలు తీసుకొని నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు న్యాయ వ్యవస్థ నిద్రపోవడానికి వీల్లేదు. అనేక చోట్ల న్యాయవాదులు యావత్ భారతదేశంలో స్పందిస్తున్నారు, కానీ న్యాయమూర్తులు కూడా, హైకోర్టులు, సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా ఈ పరిస్థితిని సుమోటోగా తీసుకుని కేంద్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని ముక్త కంఠంతో ప్రతి ఒక్కరూ కోరుతున్నాం. అమానుష దమనకాండకు గాని నిరసన తెలియజేస్తూ ప్రజా సంఘాలన్నీ కూడా కాకినాడలో ర్యాలీ చేస్తున్నాము. అన్ని కూడా ఈ నిరసన కార్యక్రమం వల్ల జరుగుతూ ఉన్నాయి కాబట్టి అది కూడా ఈ దేశ ప్రజలు, దేశ యువత తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
ఈ దేశానికి ఏం కావాలి, దశ దిశ నిర్దేశాన్ని ఏ విధంగా ఇవ్వాలి అనేది ఒక మంచి వ్యవస్థని ఈ దేశంలో తీసుకుని వస్తే గాని ఇలాంటి దహన కాండలు, దమన కాండలు అనేవి జరగకుండా ఆపగలుగుతారు. ప్రజలందరూ కూడా ఏకంగా మన దేశంలో జరుగుతున్న అమానుష చర్యలను గాని, దేశంలో జరుగుతున్న వ్యవస్థ మార్పుకు గాని ప్రయత్నించకపోతే ఆ దేశం పురోగతిలోకి మాత్రం వెళ్ళకపోవచ్చు. ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి దేశ యువత ఏదైతే కోరుకుంటున్నారో వారి ఆశల్ని నిలపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆ విధంగా ప్రవర్తించాలని కేంద్ర ప్రభుత్వం. ఎందుచేతనంటే వీళ్ళేం చేస్తారులే, ఎన్ని చేసినా మన తప్పులు చెల్లుతున్నాయి అని అనుకుంటున్నాడేమో. ఈసారి చెల్లదు. విద్యార్థులు ముందుకొచ్చారు. ఉద్యమంలో విద్యార్థులు ఎప్పుడైతే ముందుకొచ్చారో నీ ప్రభుత్వము దిగుపోవాల్సిన అవసరం నేటికి స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి కూడా నువ్వు ఆలోచన చేసుకో. విద్యార్థుల్ని కాదు నువ్వు నెగ్లెక్ట్ చేసినట్టయితే నీ డౌన్ ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందని మోడీకి హెచ్చరిక చేస్తున్నారు విద్యార్థులు. మిత్రులారా, ఈ రోజుని కాక మనం వెనకబడ్డామంటే మనం సక్సెస్ అవ్వడం ఏ విషయంలోనూ కూడా. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మనమే కాదు, అందరూ కూడా కలిసికట్టుగా ఉండి దేశ ఐక్యతను, దేశ సౌభాగ్యాన్ని, రాజ్యాంగాన్ని, ఇలాంటి రౌడీ మూకల్ని, ఎలాంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా రౌడీలు ఉన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా రౌడీలు ఉన్నారు, మంత్రులను, అసెంబ్లీలోను. అందుచేత వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే మనం ముందుకు రావాలి. ఏ పరిస్థితులను అతను రాజీనామా చేయాలి, అవసరమైతే మోడీ కూడా రాజీనామా చేయాలని గట్టిగా కోరుతున్నాం. పిల్లలందరూ కూడా విదేశాల్లో చదువుకుంటారు. ఈ దేశ విద్యా వ్యవస్థను నాశనం చేస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకిస్తూ విద్యార్థి యువతను శాంతియుతంగా నిరసన తెలియజేస్తా ఉండంటే లాఠీలతోటి, బాస్పు ఆయిల్తోటి చాలా దుర్మార్గంగా అమానుషమైన దాడికి పాల్గొంటున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తక్షణం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఏదైతే నీట్ పేపర్ లీక్ తో పాటు మొత్తం విద్యా వ్యవస్థ జరిగిన లీక్లన్నింటినీ కూడా సమగ్ర విచారణ జరిపించాలి. దోషులందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. అంతేకాకుండా చనిపోయిన ప్రతి విద్యార్థికి కుటుంబానికి ₹1 చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా ఢిల్లీలో పెట్టిన కేసులన్నింటినీ కూడా ఎత్తివేయాలి. విద్యార్థి యువతరం మీద పెట్టిన కేసులన్నీ కూడా ఎత్తివేయాలి. ఈ దేశంలో ప్రజాస్వామ్యం నడవట్లేదు. నియంతృత్వంగా, శాంతియుతంగా, నిరాయుధంగా ఉన్న విద్యార్థుల మీద దాడి చేయడం చాలా దుర్మార్గమైంది. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. ఇది రాజ్యాంగానికి తూట్లు పోస్తున్నారు. ఖబర్దార్ మోడీ, ఖబర్దార్ ధర్మేంద్ర ప్రధాన్, మీ వైఖరి మార్చుకోండి. ఈ దేశ ప్రజలు చూస్తూ ఊరుకోరు. మరో సునామీలో మీరు కొట్టుకుపోతారని హెచ్చరిస్తాం. విద్యార్థి దశ నుండి వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు నారాయణ స్కూల్స్ ప్రజాస్వామ్యబద్ధంగా స్కూల్ కేబినెట్ ఎలక్షన్స్ నిర్వహించి గెలిచిన లీడర్స్ చే ప్రమాణ స్వీకారం చేయించి వారికి బాధ్యతలను అప్పగించడం అభినందనీయమని కాకినాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ జ్యోతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే నాయకులుగా తయారు కావాలని టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు. శనివారం స్థానిక అశోక్ నగర్లోని నారాయణ ఈ టెక్నో అండ్ ఒలింపియాడ్ పాఠశాలలో ఇన్వెస్టిట్యూర్ సెరిమనీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ జ్యోతుల నవీన్ కుమార్, విశేష అతిథులుగా ఈజీఎంకే రాఘవేంద్రరావు, హైస్కూల్ ఆర్ఎండ్డి హెడ్ పి రవికుమార్, ప్రైమరీ ఆర్ఎండ్డి హెడ్ మోహిని, హైస్కూల్ జనరల్ కోఆర్డినేటర్ సుంకరమూర్తి, ప్రైమరీ జోనల్ కోఆర్డినేటర్ తులసి, ప్రిన్సిపల్ పి రవికిషోర్, అకాడమిక్ డీన్ సునీల్, లైఫ్ స్కిల్స్ ట్రైనర్ పద్మలత, ఈ ఛాంప్స్ వైస్ ప్రిన్సిపల్ యమున, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు ఎన్నిక విధానాలు, నాయకత్వ లక్షణాలు తదితర అంశాలపై అవగాహన ఉండాలని రాఘవేంద్రరావు పేర్కొన్నారు. అనంతరం డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పిల్లల్ని చదివించే సపోర్ట్ ఉన్న పేరెంట్స్ రావడం మీ అందరి అదృష్టం అని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఎందుకు చదివిస్తున్నారు? నా పిల్లవాడు మంచి ఉన్నత స్థితికి రావాలి. చదువు అన్నది ఎవరు దొంగిలించలేరు. చదువు అన్నది ఉంటే ఎక్కడికన్నా వెళ్ళి బతకగలం. ఈ చదువు అన్నదే ఉంటే మొత్తం ప్రపంచం అంతా కూడా మన గుప్పెట్లో ఉంటుంది అని ఒకే ఒక ఆలోచనతోటి దీంట్లో మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు, రిచ్ పీపుల్ ఉంటారు. అందరూ ఉన్న
ఒకే యూనిఫామ్ ఎందుకు ఇస్తారంటే స్టూడెంట్స్ అంతా సమానత్వం రావాలని, అందరూ సమానంగా ఉండాలని ఆలోచనతో యూనిఫామ్. ఒక్కటి పిల్లలందరూ కూడా పేరెంట్స్కి మీరు విలువనిచ్చి వాళ్ళు ఇచ్చే ఫ్రీడమ్ని మనం మిస్యూజ్ చేయకుండా, మనకు చాలా ఫ్రీడమ్ ఇస్తున్నారు ఈ రోజుల్లో. పూర్వం చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్లో చదివితే టీచర్ వెనక్కి తిప్పి కొట్టించోట కొట్టకుండా కొట్టే పరిస్థితి నుంచి మా పిల్లవాడిని గట్టిగా తిడితే ఎందుకు తిట్టేవన్న స్థాయికి పేరెంట్స్ వచ్చి మీకు ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చి ఎక్కువ గానం పెట్టి చదివిస్తున్నారంటే వాళ్ళు ఇచ్చే ఫ్రీడమ్ను కూడా మనం మిస్యూజ్ చేయకుండా వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇచ్చి మనం వాళ్ళు ఏదైతే మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టిన రోజునే తల్లిదండ్రులందరికీ కూడా మనం గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి మంచి స్థాయిలో మీరందరూ కూడా చదువుకుని ఉన్నత స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యాక్చువల్గా లీడర్షిప్ అనేది ఏదో పొలిటికల్గా మీరు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం ఇది కాదు. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, పార్టిసిపేట్ చేసినటువంటి ఏ స్టూడెంట్ అయినా సరే లీడర్. ఎందుకంటే నాకు తెలిసి ఇదే డయాస్ మీద మీరు క్యాంపెయినింగ్ చేశారు, మీరు ఓట్ అడిగారు అంటే ఇక్కడి నుంచే మీరు డెవలప్ స్టార్ట్ అయ్యింది. అలాగే ఫ్యూచర్లో కూడా మీ ప్రొఫెషన్ ఏదైనా అవ్వచ్చు. డిఫరెంట్ ప్రొఫెషన్స్లో అంటారు, మీకు సాఫ్ట్వేర్లో టీమ్ లీడర్స్ అంటారు. అలాగే సపోజ్ ఈ బ్రాంచ్ ఉన్నదంటే ప్రిన్సిపాల్ వచ్చేటప్పటికి ఈ బ్రాంచ్ యొక్క లీడర్. అలాగే ప్రతి దాంట్లో కూడా లీడర్షిప్ అనేది ఉంటుంది, అది డెవలప్ చేసుకోవాలి. దానికి మెయిన్ మీకు కావాల్సింది ఏంటంటే ట్రస్ట్, హార్డ్ వర్క్ అండ్ కమిట్మెంట్. ఇది ఉన్నప్పుడు ఒక లీడర్గా డెవలప్ అవ్వడం అనేది ఈజీ. కాబట్టి once again I congratulate all newly elected students. Thank you. And definitely the leadership will make definitely in the good things in our upcoming future. There is no doubt about that. That things have started from our Narayana school itself to make elections and to elect the elections students, to make how the elections will be there through EVM missions also. ఈవీఎం మిషన్ ద్వారానే మనం పిల్లలకి నామినేషన్ వేయించాము, ఎంతమంది ఓట్స్ వచ్చాయి అనేది లైవ్ లో చూపించి ఎలక్షన్స్ అనేవి కంప్లీట్ చేశాము. టుడే ఈజ్ అకేషన్ టు మేక్, తెలుగులో ఏమంటారంటే ప్రమాణ స్వీకారం అంటారు. ఇస్ ఇట్ రైట్? ద సేమ్ థింగ్ టుడే విత్ ద ఆనర్ ఆఫ్ అవర్ చీఫ్ గెస్ట్ జ్యోతి నవీన్ గారు వచ్చారు మనకి. ఆల్ ఫ్రమ్ అవర్ స్టూడెంట్ అండ్ నారాయణ గ్రూప్ నుంచి రిక్వెస్ట్ చేశాము, సార్కి ఉన్న బిజీ షెడ్యూల్ లో కూడా ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్ కోసం కేవలంగా లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవ్వాలి సార్ అని చెప్పారు. డెఫినెట్ గా వి ప్రామిస్ సార్, డెఫినెట్లీ ఫ్రమ్ అవర్ స్కూల్ స్టూడెంట్స్ ఇన్ ఫ్యూచర్ లీడర్స్ అవుతారని ప్రామిస్ చేస్తున్నాను. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ నియోజకవర్గ ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి సారించారని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, పిఠాపురం నియోజకవర్గ 5 మెన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం మండలం కుమారపురంలో బీఆర్సీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బొంగరాల రవిచంద్ర పర్యవేక్షణలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమానికి తుమ్మల రామస్వామి బాబు, పెండెం దొరబాబు, పిఠాపురం పట్టణ అధ్యక్షులు డాక్టర్ చిక్కాల వరలక్ష్మి హాజరయ్యారు. ముందుగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి తుమ్మల రామస్వామి బాబు, పెండెం దొరబాబు, చిక్కాల వరలక్ష్మి చేతుల మీదుగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎలుబండి ప్రభు, రావుల రమణారావు, ఆగంటి ప్రభాకర్, నాళం నాగేశ్వరరావు, నడిగట్ల చింతలరావు, కరి దుర్గాప్రసాద్, కొట్టేటి రాజేష్, వనం వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే పేద మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వారికి కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోలేక వారికి వచ్చేటువంటి బీపీ కానీ, షుగర్ కానీ, కార్డియాక్ వ్యాధులు కానీ, కొన్ని వ్యాధులు వారికి తెలియక బాగా వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాత హాస్పిటల్స్కి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముందుగానే పరీక్షలు చేసినట్లయితే వారికి మేలు చేకూరుతుందనే ఉద్దేశంతో ఎవరైతే బీఆర్సీ ట్రస్ట్ రవిచంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ టెస్టులు నిర్వహించడం, ఆ టెస్టుల్లో ముఖ్యంగా మరి బీపీ టెస్ట్ కానీ, షుగర్ టెస్ట్ కానీ, మరి కంటికి అలాగే పంటికి, కార్డియాక్ వివిధ రకాలైనటువంటి వైద్య పరీక్షలు
చేయటం, దానికి మందులతో సరిపోయేటటువంటి మందులు ఇవ్వటం, అలాగే ఏదైనా ఆపరేషన్ కానీ సర్జరీ కానీ అవసరమైతే వారికి సూచనలు చేయటం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. దీనికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున కూడా ఈ బీఆర్సీ ట్రస్ట్ వారిని, రవిచంద్ర గారిని కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కుమారపురం గ్రామంలోనే కాకుండా పిఠాపురం నియోజకవర్గంలో మిగతా గ్రామాల్లో కూడా ఇటువంటి క్యాంపులు నిర్వహించి ప్రజలకి అండగా ఉండాలని బీఆర్సీ వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ద్వారా ఏదైతే గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఏర్పాటు చేసి దానికి శ్రీకారం చుట్టినటువంటి వంగరాల రవిచంద్రన్ వారి యొక్క గ్లోబల్ ట్రస్ట్ హాస్పిటల్ నుంచి వారు అందరూ వచ్చి ఈ రోజున ఇక్కడ స్థానిక నాయకులు ప్రభు గారు కావచ్చు, ఇంకా ఇతర పెద్దలందరూ కలిపి ఈ రోజున మెడికల్ క్యాంప్ని ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే విధంగా బ్లడ్ టెస్ట్లు కావచ్చు, ఇతర ఈసీజీ కావచ్చు, ఇతర అన్నీ కూడా ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా వారి యొక్క ఎక్కడో కాకినాడ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకునే అవసరం లేకుండా ఇక్కడే ఏర్పాటు చేసినటువంటి రవిచంద్ర గారికి, ప్రభు గారికి అందరికీ కూడా మరొకసారి, అలాగే హాస్పిటల్ డాక్టర్స్ అందరికీ కూడా నా యొక్క అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఎంచేదంటే ఇంత మంచి కార్యక్రమం ఈ కుమారపురం గ్రామంలో పెట్టడం అనేది అభినందనీయం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఇతర గ్రామాల్లో కూడా ప్రభుత్వం ద్వారా, P4 ద్వారా, గౌరవ శాసనసభ్యుల ద్వారా ఇంకా మంచి కార్యక్రమాలు ఇంకా అన్ని గ్రామాల్లోనూ కూడా ఈ కార్యక్రమం చేపడితే ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పేసి, ఎవరైతే పేషెంట్లు ఉన్నారో ఆర్థికంగా తట్టుకోలేనటువంటి వాళ్ళు, సామాన్యులు, వీళ్ళందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగకరమైన వాతావరణం అని చెప్పి ఇక్కడ బీఆర్సీ ట్రస్ట్ వాళ్ళు ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి. ఇక్కడ సూర్యగోగుల హాస్పిటల్ నుంచి ఇంకా ఐకేర్ మిగిలిన హాస్పిటల్స్ వాళ్ళ సౌజన్యంతో ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ గుండెకి సంబంధించిన, లంగ్స్ సంబంధించిన, కంటికి సంబంధించిన, పంటికి సంబంధించిన, షుగర్, బీపీ ఇలాంటి వ్యాధులు అన్నిటి మీద మెడికల్ క్యాంప్ నిర్వహించారండి. మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఏంటంటే అందరూ కూడా మా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఎక్కువగా చెప్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే బీఆర్సీ ట్రస్ట్ చైర్మన్ రవిచంద్రన్ గారు ఇలా మెడికల్ క్యాంప్స్ చాలా విలేజెస్ లో కండక్ట్ చేశారు. అందులో ఈ విలేజెస్ కుమారపురం ఈ రోజు కండక్ట్ చేయడం జరిగింది. ఈయన మిగిలిన గ్రామాల్లో కూడా ఇలా మెడికల్ క్యాంపులు కండక్ట్ చేసి మన పవన్ కళ్యాణ్ గారు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. కాకినాడ వలసపాకల అంగన్వాడీ కేంద్రంలో గల ప్రీ స్కూల్లో రోటరీ క్లబ్ సన్ రైజ్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ ఫుడ్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ మాట్లాడుతూ రోటరీ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా అనేక సమాజ సేవలు చేస్తుంది. అందులో భాగంగా జూలై నెలలో తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. రోటరీ అంతర్జాతీయ సంస్థ పిలుపు మేరకు ఈ రోజు రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ తరపున ప్రెగ్నెంట్ స్త్రీలకు అవసరమైన ప్రోటీన్ పౌడర్స్ మరియు ఫ్రూట్స్ తో పాటు చీరలు, పసుపు, కుంకుమలను కూడా అందజేయడం జరిగింది. వారు మరియు పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. క్లబ్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మాట్లాడుతూ రోటరీ చేసిన సమాజ సేవలను వివరించారు. అసిస్టెంట్ గవర్నర్ వెంకటలక్ష్మి కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యాన్ని వివరించారు. సిడిపిఓ వై లక్ష్మి మాట్లాడుతూ రోటరీ చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ వి దుర్గా మహేష్, విమెన్ ఎంపవర్మెంట్ చైర్మన్ ఎం ఆశా, బేసిక్ ఎడ్యుకేషనల్ లిటరసీ కమిటీ చైర్మన్ ఎస్ వినోద్, ఫౌండేషన్ కమిటీ చైర్మన్ ఎం శ్రీకృష్ణవర్మ, అంగన్వాడీ ఉపాధ్యాయులు కనక మహాలక్ష్మి, అరుణ, మంగా సత్యవతి, సూపర్వైజర్ వి సింహాచలం మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎప్పటి నుండో వివిధ కార్యక్రమాల ద్వారా మా ఐసీడీఎస్లో ఉన్న లబ్ధిదారులందరికీ కూడా చాలా సేవలు అందించడం మాకు అలవాటే. వారి నుండి మేము యొక్క హెల్ప్ తీసుకోవడం కూడా మాకు చాలా అలవాటే. ఎవరైతే గర్భిణీలు బాలింతలు ఉన్నారో అలాగే పిల్లలు చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళు సర్వీస్ అందిస్తూ ఉంటారు. దానిలో భాగంగా వాళ్ళకి మంత్లీ వైజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్లో భాగంగా ఈరోజు న్యూట్రిషన్ సపోర్ట్ అనేది ఈరోజు అందివ్వడం జరుగుతుంది. అయితే వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మ్యాన్ పవర్ అనేది పటిష్టంగా ఉంటే మన రాష్ట్ర అభివృద్ధికి చాలా దోహదపడుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న గర్భిణీలందరికీ కూడా పౌష్టికాహారం అందివ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ గర్భిణీలకి సీమంతాలు చేయడం కూడా ఇక్కడ జరుగుతుంది. అంటే గర్భస్థ దశలో ఆరోగ్యంతో పాటు పోషకాహారంతో పాటు వాళ్ళు ఆహ్లాదంగా ఉన్నట్లయితే వాళ్ళకి మంచి బిడ్డని ఇవ్వడానికి అవుతుంది. అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా మ్యాన్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మ్యాన్ పవర్ని ప్రతిష్టం చేసుకున్నట్లయితే అది గొప్పగా ఎదుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమాలు జరుపుతారు. దానిలో భాగంగా ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. రోటరీ సన్ రైజ్ క్లబ్ వాళ్ళు చాలా ఇనిషియేటివ్ తీసుకుని మరి ఇక్కడ ఉన్నటువంటి
గర్భిణీ స్త్రీలు వీళ్ళందరికీ కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అంగన్వాడీ స్కూల్స్లో మరి వీళ్ళందరినీ పిలిచి ఇక్కడ వీరందరికీ కూడా అయినటువంటి మరి వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్, తర్వాత ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా ఆ క్లబ్ తరఫున పంచిపెట్టడం జరుగుతుందండి. ఏం చేతంటే ఒక్కటి గుర్తుంచుకోండి, అందరూ కూడా మీరు ఒక మంచి ఆహారం తీసుకుని ఆ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుని ఒక హెల్దీ చైల్డ్ని మీరు కానీ ఇచ్చినట్లయితే అది మీ కుటుంబానికి కాదు, అది సమాజానికి, తద్వారా దేశానికి ఒక మంచి సిటిజన్ని మీరు ఇచ్చినట్టు అవుతుంది. మంచి సిటిజన్ అయితేనే వాళ్ళకి మంచి తెలివితేటలు, మరి స్కిల్లు ఇలాంటివన్నీ కూడా ఒక గొప్ప సిటిజన్ని దేశానికి అందజేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి తల్లి కూడా చాలా జాగ్రత్తగా, ఇప్పుడు గవర్నమెంట్కు మా రోటరీ ఎన్నో సలహాలు సంప్రదింపులు అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వ పరంగా తీసుకుంటున్నారు. అలాగే మా రోటరీ కూడా ఎక్కడ తీసుకోకుండా ప్రభుత్వంతో సమానంగా కూడా అన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తుంది. కాబట్టి మీరు కూడా అది అవగాహన చేసుకోవాలి. సుమారు 200 దేశాల్లో ఉందండి. ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా ఏం చేయాలన్నది మాకు కొద్దిగా డైరెక్షన్స్ ఇస్తుంటుంది. అలాగే ఈ నెల మెటర్నల్ చైల్డ్ కేర్, తల్లి బిడ్డల సంరక్షణ అనేది చేయమని చెప్పి మాకు డిజిగ్నేట్ చేసిన మంత్ అన్నమాట. ఇది ఇక్కడే కాదు, ఇండియాలోనే కాదు, మొత్తం వరల్డ్ మొత్తం జరుగుతుంటుందండి. అంటే మేము కూడా మీలో ఒక సమాజంలో మేము కూడా చేసే పార్ట్ ఇదంతా కూడా. గవర్నమెంట్ మీకు ఎలాగే చేస్తుంది, గవర్నమెంట్ ఇచ్చే సౌకర్యాలతో పాటు మా తోచిన సహాయం మేము చేస్తున్నాం. ఇది వాళ్ళకి మంచిదని మా అభిప్రాయం. ఈ కార్యక్రమానికి మా ప్రెసిడెంట్ హరిప్రసాద్ గారు, సెక్రటరీ మహేష్ గారు, అలాగే మన సంగాడి వినోద్ గారు, మా అసిస్టెంట్ గవర్నర్ నన్మి లక్ష్మి గారు, ఉమెన్ ఎంపవర్మెంట్ చైర్మన్ ఆశా గారు, మెంబర్షిప్ చైర్మన్ వర్మ గారు, వీరందరూ వచ్చారు. అలాగే లక్ష్మి గారు, సిడిఎస్ లక్ష్మి గారు, హెల్త్ మెటర్నిటీ హెల్త్ కేర్, చిల్డ్రన్ హెల్త్ కేర్ చేస్తానండి. ఈ అంగన్వాడీ స్కూల్లోని పౌష్టికాహారం, తల్లి పిల్లలకి పౌష్టికాహారం పంపిణీ చేయడానికి మా రోటరీ క్లబ్ ముందుకు వచ్చింది. ఇంటర్నేషనల్ పరంగా జరుగుతుంది జూలై నెలలో. ఈ నెలలోని మేము ఇక్కడ నిర్వహిస్తున్నామండి. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న తల్లి పిల్లలు కూడా, గర్భిణీ స్త్రీలు కూడా మంచి పౌష్టికాహారం తీసుకోండి, మంచి గైనిక్ చూపించుకోండి, మంచి పౌష్టికాహారం చేస్తున్నామండి. తల్లి పిల్లలు కూడా క్షేమంగా ఉండాలి, మంచి బిడ్డని కనాలి. మా తరఫు నుంచి మేము చేసే సహాయం అందిస్తున్నామండి. రోటరీ క్లబ్ కూడా మంచి పేరు ప్రతిష్ట సంపాదించాలని మేము కోరుకుంటున్నామండి. ప్రతి పిల్లలు కూడా పౌష్టికాహారం చాలా అవసరం తల్లి పిల్లలకి. నీట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీ విద్యార్థులు చేసిన పోరాటానికి మద్దతుగా కాకినాడ నగర సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సెంటర్ లో విజిల్స్ తో నిరసన తెలిపారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు అఖిల భారత నాయకులు జి బేబీరాణి, పెన్షనర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, బుద్ధిస్ట్ సొసైటీ నాయకులు డాక్టర్ భానుమతి మాట్లాడుతూ 12 ఏళ్ల కాలంలో 154 ప్రశ్నపత్రాల లీకేజీ జరిగినవని, ఈ ప్రశ్నపత్రాల లీకేజీ వల్ల వేల మంది విద్యార్థులు నష్టపోయారని అన్నారు. ప్రస్తుతం వైద్య విద్యార్థులకు నిర్వహించిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ వల్ల 21 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. నెల రోజుల నుండి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆందోళన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి హెచ్ రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, జిల్లా కార్యదర్శి హెచ్ పద్మ, యూట్యూబ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ వర్మ, దళిత ఉద్యమ సీనియర్ నేత ఐతాబత్తుల రామేశ్వరరావు, నగర సిఐటియు నాయకులు పలివెల వీరబాబు, మేడిసిటి వెంకటరమణ, ఎన్ సూర్యనారాయణ, అనపర్తి ఏడుకొండలో హరినాథ్, సిహెచ్ వేణి, టి రాణి, ఆదర్శ్, సంజయ్, ఇబ్రహీం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగంలో అధిపతిగా ఉండేటటువంటి రాజకీయ నాయకులు, ఇటు కార్పొరేట్ విద్యాధిపతులు కలిపి విద్యార్థుల జీవితాలతో చెలగాటాలు ఆడుకుంటున్నారు. ప్రతి లీకేజీలోని వందల సంఖ్యలో విద్యార్థులు చనిపోతున్నారు, వాళ్ళ కుటుంబాలు వీధిన పడుతున్నాయి. కనీసం వారి పట్ల దయ చూపేటటువంటి పరిస్థితి కూడా ఈ ప్రధానికి లేదు. కాబట్టి బేషరతుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, అట్లాగే ప్రధాని బేషరతుగా క్షమాపణ చెప్పాలని, బాధ్యులైనటువంటి పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అదే కాకుండా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చాలా ఏహమైనటువంటి మాటలు మాట్లాడాడు. అత్యున్నతమైనటువంటి
రాజ్యాంగ వ్యవస్థ, ఈ దేశ రక్షణకి కావలసినటువంటి స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థ సుప్రీంకోర్టు. ఏ సమస్య వచ్చినా ఎవరైనా సుప్రీంకోర్టు తలుపు తట్టేటటువంటి అవకాశం ఈ భారత రాజ్యాంగం కల్పించింది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి అధికార పార్టీకి లొంగిపోయినటువంటి ప్రధాన న్యాయమూర్తి చాలా ఏహ్యంగా ఆ వీడియోలు నేను చూడను, వాళ్ళు పట్టించుకోవడం అంటే మరి ఎవరి కోసం ఆయన పనిచేస్తాడో, ఎవరి కోసం ఉంటారో, పాలక వర్గాల సొత్తుగా కొనసాగుతారా? ఇది చాలా అన్యాయమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సిఐటియు ఈ అన్నిటి మీద సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉద్యమాన్ని కొనసాగుతున్నాం. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని ముఖ్యంగా రాజీనామా చేయమని విద్యార్థులు కోరుతున్న సమయంలో ఇప్పటికీ ఒక 25 రోజుల నుంచి నిరసన కార్యక్రమం జంతర్ మంతర్ దగ్గర సాగుతున్నా కూడా విద్యాశాఖ మంత్రి ఏ మాత్రం సిగ్గు లేకుండా తన పదవిని అంటిపెట్టుకొని ఉన్న విధానం మాత్రం ప్రజాస్వామ్య విరుద్ధమైన సంగతి. దానిని దేశ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీనికైనా సరే ప్రజల వల్ల ఎన్నికైన ప్రజాప్రతినిధులు వారు ప్రజలకి నైతిక బాధ్యత వహిస్తూ ముందుగా రాజీనామా చేయాల్సిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవడం అనేది చాలా హేయమైన చర్య కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయాలని కోరుకుంటూ ఈ అమానుష చర్యని సిఐటియు తరఫున అందరం కూడా మేము నిరసిస్తూ ఉన్నాము. అందరూ ఇక్కడ గుమిగూడి చేస్తున్న కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. మహేష్ బాబు ఫౌండేషన్ ఆంధ్ర హాస్పిటల్స్ రోటరీ క్లబ్ కాకినాడ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన గుండె వ్యాధి స్క్రీనింగ్ క్యాంప్ విజయవంతమైందని రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ మసీద్ హుస్సేన్ పేర్కొన్నారు. కాకినాడ కల్పనా సెంటర్లో గల ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో మహేష్ బాబు ఫౌండేషన్ ఆంధ్ర హాస్పిటల్స్ రోటరీ క్లబ్ కాకినాడ సంయుక్త ఆధ్వర్యంలో మెగా హార్ట్ స్క్రీనింగ్ క్యాంప్ జరిగింది. కార్యక్రమంలో ఆంధ్ర హాస్పిటల్ వైద్యులు డాక్టర్ లింగస్వామి, డాక్టర్ సౌజన్యాలు పాల్గొని క్యాంప్కు వచ్చిన చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మస్జద్ హుసేన్, డాక్టర్ లింగస్వామి, కృష్ణవంశీలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కాకినాడ సెక్రటరీ మణికంఠ, రమణారావు, దాసరి రమేష్, ఆండాళ్ల జయలక్ష్మి, వరప్రసాద్, బుజ్జి, చోడవరపు మూర్తి, మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు కృష్ణవంశీ, మోహన్, శేఖర్, బుజ్జి, సురేష్, దుర్గారావు, ఆంధ్ర హాస్పిటల్ సిబ్బంది మోహన్ నాయక్, ప్రసాద్, వాసు, పెద్ద సంఖ్యలో చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Around 200 cases today with the help of Mahesh Babu Foundation and Andhra Hospital team. Sir and his team, they traveled down from Vijayawada and we have been working tirelessly from morning 10 and now it's around 7:30 in the evening. We closed the screening. And out of this screening, around 50 cases are being identified for further investigation and surgery. So the next step is the kids will be going to Vijayawada and they will be evaluated and taken there for further surgery procedures. Around 25 volunteers from Rotary Club Kakinada, they worked full day along with the medical team today to make it happen. I would like to thank all the Rotarians involved. I would like to thank the medical team who worked tirelessly and made this event possible. And I would also like to thank people who spread awareness about the activities that we do, because of which so many beneficiaries were able to reach this. ఈరోజు జూలై 24 తారీఖున ఆంధ్ర హాస్పిటల్ వారి సారథ్యంలో రోటరీ క్లబ్ వారి సహకారంతో మహేష్ బాబు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కాకినాడ టౌన్ కృష్ణా మహేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిజంగా ఈరోజు ఘన విజయంగా జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాము. అలాగే రోటరీ క్లబ్ వారికి విజయవాడ నుంచి వచ్చిన ఆంధ్ర హాస్పిటల్ మన స్టాఫ్ డాక్టర్ గారికి డాక్టర్ గారు అందరికి కూడా టౌన్ సైడ్ నుంచి జిల్లా సైడ్ నుంచి కూడా మేము అభినందన తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. రోటరీ క్లబ్ రావడం అనేది నేను యాక్చువల్గా ఒక రకంగా రెండు రకాలుగా అంటే సంతోషంగా ఉంది, ఒక రకంగా బాధగా ఉంది. ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నేను 200 పేషెంట్లు చూడడం అనేది ఒక డాక్టర్ అనేది చాలా మంచిది. బట్ ప్రాబ్లం ఏంటి అంటే అందులో 50 నుంచి 60 మంది పిల్లలు అనేది హార్ట్ ప్రాబ్లంతో ఇంకా అన్ట్రీటెడ్గా అంటే వాళ్ళకి ఏ రకంగా కూడా వైద్యం అందకపోవడం అనేది చాలా బాధగా ఉంది. సో దీనికంతటికీ ముఖ్య కారకులైన మహేష్ బాబు ఫౌండేషన్ వారికి మరియు రోటరీ క్లబ్ కాకినాడ ప్రజలు వాళ్ళందరికీ ఈ విధంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇదంతా అవేర్నెస్ క్రియేట్ చేయడంలో వీళ్ళ యొక్క పాత్ర అనేది 100కి 100 పాళ్ళు ఉంది. దీన్ని సద్వినియోగం చేసినందుకు నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక డాక్టర్గా
ఒక చిన్నపిల్లల గుండె వైద్యుడిగా వీళ్ళందరికీ నేను ఫర్దర్గా ఇంకా ఎక్కువ సేవలు అందించాలి. ఎవ్రీ మంత్ ఆ ఉద్దేశంతో ఎవ్రీ మంత్ 4వ శుక్రవారం అనేది ఈ రోటరీ క్లబ్కి నేను విజిట్ చేస్తాను. అందులో అందరి పిల్లలకి ఏ రకమైన గుండె సంబంధమైన ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ ఉచితంగా అనేది మన స్క్రీనింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ అవకాశాన్ని మరియు ఈ యొక్క రోటరీ క్లబ్ సంబంధించిన యాజమాన్యం అందరికీ కూడా నేను మరొకసారి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. కాకినాడ రూరల్ మండలంలో గల నటరత్న కళామందిర వ్యవస్థాపకులు పుచ్చకాయల చంద్రమౌళి ఆధ్వర్యంలో పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం కాకినాడ పోర్ట్లో షూటింగ్ సమయంలో గాయపడిన నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీని వలన బాలకృష్ణ అభిమానులు ఈ రోజు నటరత్న కళామందిర్లో బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని అభిమానులు పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రమౌళి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టి సూర్యారావు, కాకినాడ ఎన్టీఆర్ అభిమాని ఆలీ, సిహెచ్ సుబ్బరాజు, పరమేశ్, సబరీష్ కుమార్, వెంకన్నబాబు పాల్గొన్నారు. ప్రమాదం అభిమానులందరినీ యావత్ ప్రపంచంలో ఉన్న అభిమానులందరినీ కలిసివేసింది. త్వరగా శ్రీ బాలకృష్ణ గారు కోలుకొని మళ్ళీ ఆయన ఈ 3 రంగాల్లో కూడా ఎన్నో అద్భుతమైన సేవలు ప్రజలకు చేస్తున్నారు. అలాగే చిత్ర పరిశ్రమలో కానీ వారి తల్లిగారి పేరు మీద ఈ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేదలకు ఆయన ప్రాణదానం చేస్తున్నారు. అలాగే హిందూపూర్లో ఎమ్మెల్యేగా కూడా ఆయన ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ ప్రజల్లో మంచి మన్ననలు పొందారు. ఆయనకి బాలకృష్ణ గారికి ఒక్క నిమిషం కూడా తీరిక ఉండదు. కానీ మాకు కాకినాడ రావటం, ఈ షూటింగ్లో పాల్గొనడం, మేమందరం అభిమానులందరం కూడా చాలా ఆనందంగా మేము ఫీల్ అయ్యాము. ఈ మధ్యలో ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల అభిమానులు చాలా నిరుత్సాహపడ్డారు. ఏదేమైనా బాలకృష్ణ గారు శ్రీ రామారావు గారి దివ్య ఆశీస్సులతో త్వరగా కోలుకుని ఆయన యొక్క కార్యక్రమాలు, ఆయన యొక్క సంకల్పాలన్నీ కూడా విధులన్నీ నిర్వహిస్తారని మేము అభిమానులందరం కూడా మేము కోరుకుంటున్నాం. మరొకసారి బాలకృష్ణ గారు త్వరగా కోలుకొని ఆయన యొక్క కార్యక్రమాలు, ఆయన విధులు ఇదిగా ఆయన నిర్వహిస్తారని అభిమానుల తరపు నుంచి మేము అందరం కోరుకున్నాం. బాలకృష్ణ గారు ఆయన 3 పాత్రలు ఆయన పోషిస్తున్నారు. ఒకటి హాస్పిటల్లో రోగులకు సేవ చేయడం, రెండవది చిత్ర పరిశ్రమకు, అలాగే మూడవది ఎమ్మెల్యేగా ఆయన హిందూపూర్లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందారు. మాకు కాకినాడలో ఈ ఇన్సిడెంట్ జరగడం అన్నది మమ్మల్ని తీవ్రంగా కదిలిచేసింది. మరొకసారి బాలయ్య బాబు గారికి త్వరగా కోలుకుని మళ్ళీ అభిమానుల ముందుకి, ప్రేక్షకుల ముందు వస్తారని మేము కోరుతున్నాము. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ రమణయ్యపేట కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్ ప్రాంతాల్లో కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. మార్కెట్లో విస్తృతంగా పర్యటించి పారిశుధ్యం, రాకపోకల పరిస్థితులు, వ్యాపారుల ఆక్రమణలను పరిశీలించారు. తనిఖీ సందర్భంగా కొందరు వ్యాపారులు తమ దుకాణాలకు చెందిన సామాగ్రి, కూరగాయల బుట్టలు, ఇతర వస్తువులను రోడ్డుపైకి విస్తరించి విక్రయాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ గుర్తించారు. దీంతో మార్కెట్కు వచ్చిన వినియోగదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించిన ఆయన వెంటనే ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం చేపల మార్కెట్ను పరిశీలించిన కమిషనర్ వినియోగదారులు లోపలికి వెళ్లేందుకు వీలు లేకుండా అడ్డంగా ఉంచిన సామాగ్రిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. మార్కెట్కు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ మార్కెట్కు వచ్చే వినియోగదారులకు ఇబ్బందులు కలిగించే విధంగా ఎవరైనా రోడ్లపై ఆక్రమణలు చేపడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గారావు, కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలతో పిఠాపురం పాడా కార్యాలయంలో పాడా పీడీ డాక్టర్ శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన 1 month 1 village for visits కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. ప్రజల నుండి పాడా పీడీ వినతులు స్వీకరించారు. జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5-man కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఈ కార్యక్రమానికి విచ్చేసి పాడా పీడీకి వినతులు అందజేశారు. యు కొత్తపల్లిలో సాగరమాల రోడ్డుకు సంబంధించి రైతుల సమస్యలతో పాటు పలు ప్రజా సమస్యలపై వినతులు అందజేశారు. తన భర్త కొండవరం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వద్ద అప్పు చేసి చనిపోయారని, కానీ అప్పు ఇచ్చిన వ్యక్తి కోట్ల రూపాయలు ఇవ్వాలని తనను డిమాండ్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ యు కొత్తపల్లి మండలం కొండవరం గ్రామానికి చెందిన పెంకే సుజాత పాడా పీడీని కలిసి వినతి పత్రం అందజేశారు. ఆమెకు బహుజన్ సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఖండవల్లి లోవరాజు మద్దతు తెలియజేశారు. ఆయన పేరు నారాయణ కాప్ అండి. నారాయణ కాప్ గారు పెట్టారండి 5 లక్షలకి. 10 లక్షలు జమ ఇస్తారండి. జమ వేసిన 15 లక్షలు అప్పు ఉందన్నమాట. ఆ 15 లక్షలకి వడ్డీ కట్టి వడ్డీతో సహా తీర్చేస్తాను, మేము అమ్ముకుని కట్టేస్తాం మీ అప్పు అని చెప్పామండి. చెప్తే సరే అమ్మేసుకుని కట్టేమన్నారండి. సరే అమ్మాయికుని బేరం చూసుకున్నామండి. మేము ఆయన దగ్గర తీసుకెళ్లి అగ్రిమెంట్ తీసామండి. ఒక 20 లక్షలు కట్టామండి. కట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయడానికి టైం పెట్టారండి. రిజిస్ట్రేషన్ చేసిన టైం పెట్టి మళ్ళీ వెళ్తేటప్పుడు చూసుకుని రిజిస్ట్రేషన్ చేయడానికి వెళ్ళి అడిగితే ఆయన మా అల్లుడి గారిది కూడా అక్కడే ఉందండి, ఒక పథక పెట్టి ఒక భూము
అది అప్పు ఎక్కువైపోయిందండి, దాని మీద డబ్బులు తక్కువ వస్తాయి అని మమ్మల్ని లాక్ చేసి మా భూమికి ఆల్రెడీ కలిపి 3 కోట్లు కడితేనే గానీ మాకు రిజిస్ట్రేషన్ చేయనని చెప్తున్నారు సార్. కాపు గారు మీరు ఇంత వడ్డీ అంటున్నారు, ఎలా కడతారు వాళ్ళు? ఇంత చక్కెర వడ్డీలు అయితే వాళ్ళు ఎలా కడతారు? వాళ్ళ ఆయన ఏ రకంగా అప్పు చేసాడో వాళ్ళకి తెలియదు, వాళ్ళ సంతకాలు కూడా పెట్టలేదు. మీరు ఈ రకంగా నివసిస్తే ఎక్కడ పోవాలి? వాళ్ళు సత్తారా బతికితారా ఏమో తెలియదండి. అప్పుడు నేను అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మొత్తం అసలు ఎంత ఉందంటే మొత్తం ఇద్దరిని కలిపి 80 లక్షలు అప్పు ఉందన్నారు. అప్పు అది అసలు వడ్డీ కలిపి 1,90,00,000 ఇస్తామని 3 నెలలు టైం ఇవ్వండి, ఈ రోజులో అమ్మేసుకుని 1,90,00,000 ఇస్తారు అసలు వడ్డీ కలిపి అని చెప్పేసి 3 నెలలు టైం అడిగాం. దానికి ఒప్పుకున్నాడు ఆయన. ఒప్పుకొని ఈ వాళ్ళు ఒక భూ అమ్మేసి ఒకళ్ళ 1,30,00,000 అతనికి ఒకళ్ళతో వేశారు. ఈ 1,90,00,000కి ఇంకా 60 లక్షలు మేము ఇవ్వాలా? ఆ 60 లక్షలు ఇంకో భూ అమ్మి అది ఇచ్చేద్దామని చెప్పేసి నిన్న అగ్రిమెంట్ చేయించుకోవడానికి వెళ్తే అబ్బాయి నాకు అది కుదరదు, మొత్తం అంతా కూడా నాకు వడ్డీల మీద వడ్డీలు, ముందు ఏ రకంగా చక్కెర వడ్డీలు వేసానో అదే చక్కెర వడ్డీలు కట్టండి, 3 కోట్లు కట్టండి, 3 కోట్లు కడితే నేను రిజిస్ట్రేషన్ చేస్తాను, లేకపోతే మీరు దిక్కుల దగ్గర చెప్పుకోండి అని చెప్పేసి మమ్మల్ని కూడా చాలా సులభంగా మాట్లాడాడు. అందుకని చెప్పేసి ఇవాళ పాడ పీడీ గారి దగ్గరకు వచ్చి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన తీవ్ర అవకతవకలు, పేపర్ లీకేజీల వివాదానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేయడం దేశ యువశక్తి గర్వించే విషయమని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసలపూడి రమణరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు మెడికల్ కాలేజ్ వద్ద స్వీట్స్ పంపిణీ చేశారు. సోనం వాంగ్చుక్ చేసిన 26 రోజుల నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల చైతన్యానికి బాట వేసిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు చెందిన పోరాటానికి లభించిన విజయంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థి సంఘాలు మరియు వివిధ సామాజిక శక్తులు చేసిన సుదీర్ఘ పోరాటానికి దేశవ్యాప్తంగా పెరిగిన పౌర ఆందోళనలకు కేంద్రం దిగిరాక తప్పలేదన్నారు. ఈ లీకేజీల గందరగోళం కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనే ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని తక్షణమే అందించాలన్నారు. కేవలం మంత్రి రాజీనామాతోనే సమస్య ముగిసిపోలేదన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విఫలమవడానికి గల కారణాలపై సీబీఐ విచారణ వేగవంతం చేసి బాధ్యులైన విద్యా మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే ఏడాది నుండి నిర్వహించబోయే జాతీయ స్థాయి పరీక్షల్లో ఎలాంటి లీకేజీలకు తావు లేకుండా పూర్తి సురక్షితమైన కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. నీట్ పరీక్షలలో మరి అంత కష్టపడి చదివి పరీక్షలు లీకేజీ కారణంగా రద్దయ్యాయంటే ఆ విద్యార్థులు మానసికంగా ఆత్మహత్యలకు గురి చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతూ ఉన్నారు. ఆస్తులు నాశనం అవుతూ ఉన్నాయి. మరి రేపటి పౌరులు అనేటువంటి వారి యొక్క భవిష్యత్తు ఈ రకంగా ఇలా తయారవుతూ ఉంటే మరి రాబోయేటువంటి కాలంలో ఏ రకంగా పరిణామాలు ఉంటాయి? అందుచేత దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వంలో మార్పు రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక శక్తులన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా గాంధీ మార్గంలో ఉద్యమించాయి, విజయం సాధించాయి. కాబట్టి ఈ యొక్క ఉద్యమంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఉన్నటువంటి కేసుల్ని ఉపసంహరిస్తామని చెప్పారు. అదేవిధంగా వాళ్ళకి ప్రభుత్వం మరి ₹1 కోటి నగదు సహాయాన్ని ఇస్తామని చెప్పారు మరణించినటువంటి వారికి. ఇవన్నీ కూడా వారు అమలు చేయాలి. ఇదే కాదు, మరి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి మెగా డిఎస్సీలు కూడా అక్రమాలు జరిగాయని చెప్పి ఆరోపణలు వచ్చాయి. దీని మీద విచారణలు నిర్వహించి దాని మీద పారదర్శకత ప్రజలకు చూపించాలి. కాబట్టి విద్య అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది అవకతవకలకు గురైతే రేపటి ప్రజాస్వామ్య వ్యవస్థ కుంటిపడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇది దేశ యువత సాధించినటువంటి విజయంగా వారికి సెల్యూట్ చెప్తోంది పౌర సంక్షేమ సంఘం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో పెద్దాపురంలో పర్యటిస్తున్న కేరళ రాష్ట్ర మంత్రి అనూప్ జాకబ్ స్వాగతం పలికిన ఎమ్మెల్యే రాజప్ప. తొలి ఏకాదశి సందర్భంగా జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్త జనం. స్వామివారిని దర్శించుకున్న సిటీ ఎమ్మెల్యే వనమాడి. ఫ్లెక్సీ రహిత కాకినాడే లక్ష్యం, ప్రజల సహకారంతోనే సాధ్యం. నగరంలో ర్యాలీ చేపట్టిన కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.